ప్రపంచ వాణిజ్యం దాదాపుగా 60% జరుగుతుంది పనామా కెనాల్ ద్వారానే. ఈ పనామా కెనాల్ విషయంలో అట్లాగే గ్రీన్లాండ్ విషయంలో సీరియస్గా స్పందిస్తూ వస్తున్నాడు ట్రంప్. తాను అధికారంలోకి వస్తే అంటే ఇప్పటికే గ్రీన్లాండ్ అమ్మేయండి, పనామా కాలం మాకు ఇచ్చేసేయండి అంటూ ఇంతకుముందే ప్రకటించవచ్చు. డచ్ ప్రధానమంత్రి చెప్పారు, మేము గ్రీన్లాండ్ అమ్మడానికి ఇష్టంగా లేము, మాకు ఆ ఉద్దేశమే లేదు, ట్రంప్ గారు తెలుసుకోండి అని. అట్లాగే ఇటు పక్కన ఈ పనామా వ్యవహారంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పొరపాటు కూడా ఇచ్చే ఉద్దేశం లేదు. కాకపోతే ఇప్పుడు ట్రంప్ ఒక కొత్త కాన్సెప్ట్ని తెర మీద తీసుకొచ్చాడు. పనామా కాలువ ద్వారా చైనా కార్యకలాపాలు నడుస్తున్నాయి, చైనా వలన మా దేశ భద్రతకు ముప్పు కాబట్టి ఆ రెండింటిని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించడం, దానికి అనుగుణంగా స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇస్తుండడం. దీన్ని బట్టి చూస్తుంటే సంథింగ్ ఏదో జరిగే పరిణామాలు కొన్ని కనబడుతున్నాయి. మనకి ప్రాబ్లం ఉండదు, చైనాకి ఇబ్బంది ఉంటుంది.